महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక రవి, బుధ, కుజ, శుక్రులు అందరూ కూడా గత వారం నుంచి నెమ్మదిగా కుజుడు 11వ తారీఖు, తర్వాత 15వ తారీఖు రవి, బుధులు, ఇలా ఒక్కొక్క మాస గ్రహాలన్నీ కూడా మారడం మనం గమనించుంటాం. పూర్తిగా 15వ తారీఖు నుంచి కూడా మాస గ్రహాలన్నీ కూడా మారే. సో అదేవిధంగా బుధుడు ఈ యొక్క శుక్రవారం నుంచి తన మిథున రాశి అయిన ఇక్కడ మిథున రాశిలోకి, స్వక్షేత్రమైన మిథున రాశిలోకి ఆయన గోచారం మొదలుపెట్టబోతూ ఉన్నారు. సో అలాగే కుజుడు మేషరాశిలో స్వక్షేత్రంలో, రవి, బుధులు వృషభ రాశిలో, గురు, శుక్రులు మిథునంలో, చంద్ర, కేతువులు సింహరాశిలోను, అదేవిధంగా కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక సింహం, కన్య, తుల, వృశ్చికం మీదుగా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా, అలాగే మిగతా లాంగ్ టర్మ్ ప్లానెట్స్, మిగతా ట్రాన్సిట్ ఆధారంగా కూడా ఈ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. సో మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శని భగవానుడి సంచారం మాత్రమే ఇక్కడ యాక్చువల్గా మకర రాశి వారికి కొంచెం యోగిస్తుంది. ఏలినాటి శని నుంచి వీళ్ళు బయటకు వచ్చారు. సో ఏదైతే సెల్ఫ్ ఎఫర్ట్ స్థానంలో, పరాక్రమ స్థానంలో శని యొక్క సంచారం ఉండటం వల్ల జీవితంలో ప్రతి ఎదురైన గతంలో అనుభవాలని దృష్టిలో పెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళే క్రమంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టపడుతూ కృషి చేస్తూ ఉంటారు. సో దానిలో భాగంగా మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి జనరల్గా మకర రాశికి మనం మెయిన్గా చెప్పేది ఏంటంటే రాశి ఫలాల్లో సో అందరికీ అన్నీ బాగున్నాయి, ఇది బాగున్నాయి, అది బాగున్నాయి అని చెప్తే చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే ఏ విషయం అయితే మనకి జాగ్రత్త తీసుకోవాలో ఆ విషయాన్ని మనం అనవసరంగా దాన్ని ఎస్కలేట్ చేసి చెప్పటం వల్ల తీసుకోవాల్సిన విషయంలో మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతారు. సో డెఫినెట్గా మనం ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్న నాడే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది ఇది బాగాలేదు, అది బాగాలేదు అనగానే అమ్మ ఏదో బాగాలేదు అంటున్నాడు, మనకి అసలు ఇవన్నీ వినొద్దు అనుకుంటారు. సో దానివల్ల అసలు ఎందుకు బాగాలేదు అంటున్నారో తెలుసుకోవాలి. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. ఇక్కడ 9, 10, 11, 12. సో 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చంద్రబలం బాగుంది. సో ఇప్పుడైతే ఇక్కడ మనం చూస్తే కనుక 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో మెయిన్ నేను ఇందాక చెప్పడానికి కారణం ఏంటంటే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం 24వ తారీఖు నుంచి ఏదైతే చంద్రుడి యొక్క అష్టమ స్థాన సంచారం ఉందో, యాక్చువల్గా అష్టమ స్థానం అనేది అంటే సమ్ యాంగ్జైటికల్ హౌస్, ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ఫర్మేషనల్ సడన్ చేంజ్ హౌస్. అలాంటి స్థానంలో కేతు ఉండటం వల్ల జనరల్గా కేతు మనకి ఒక తెలియని మానసిక భయాన్ని ఇస్తూ ఉంటాడు. చంద్రుడితో కేతువు కలిసి ఉండటం వల్ల మెయిన్గా కేతు ఈసే ఎట్లేసి పాటి, మూన్ ఈసే మైండ్. సో కాబట్టి ఆ రాశ్యాధిపతి రవి కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానం రవి ఈజ్ ఏ ఫైర్ బర్న్ ప్లానెట్. పంచమ స్థానంలో రవి లాంటి ప్లానెట్. 5th హౌస్ ఇస్ లవ్ అండ్ ఎఫెక్షన్. రవికి లవ్, ఎఫెక్షన్ ఇవేం పనికిరావు. బట్ ఇలాంటి ప్లానెట్ బుధుడు కూడా అక్కడ ఉండడం, బుధుడు కూడా పెద్ద ఫలితం. ఇలాంటి ప్లానెట్ అక్కడ ఉండటం వల్ల మెయిన్ ఏంటంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, లైఫ్ గురించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం నడుస్తా ఆ రాశ్యాధిపతి పంచమ స్థానంలో ఉన్నారో, టేక్ కేర్ అబౌట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. సోమ, మంగళ, బుధవారాలు చూస్తే నవమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. నవమంలో చంద్రుడి యొక్క సంచారం, మళ్ళీ ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా పంచమంలోనే ఉన్నాడు, అక్కడే రవి కూడా ఉన్నాడు. సో రవి, బుధులు ఏమి అంత పంచమ స్థానంలో అంత ఇంపాక్ట్ ఇచ్చే గ్రహాలు కాదు జనరల్గా.
సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏంటి, సంతానపరమైన విషయాల్లో ఏంటి, మీరు కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇక్కడ గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. జనరల్ దశమ స్థానంలో చంద్రుడు దిగ్బలంతో ఉంటారు, కానీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు షష్టమంలో ఉన్నాడు. ఇట్ ఈస్ వెరీ రేర్ ట్రాన్సిట్ ఫర్ మకర రాశి. ఎందుకంటే రుణ రోగ శత్రుస్థానమైన ఈ యొక్క 6th హౌస్లో గురుడు లాంటి శుభగ్రహం, శుక్రుడు లాంటి శుభగ్రహం, 2 శుభగ్రహాలు వెళ్ళి షష్టమ స్థానంలో ఉన్నాయి. శుక్రుడు జనరల్గానే ఇక్కడ యోగించారు షష్టమ స్థానంలో, పైగా మకర రాశికి మంచి యోగకారకుడు. అలాంటి ప్లానెట్ శుక్రుడు షష్టమ స్థానంలో ఉండడం వల్ల యు ఫేస్ సమ్ హడిల్స్ టు యువర్ జాబ్, ప్రొఫెషన్, అలాగే సంతానపరమైన విషయాల్లో. శుభగ్రహాలు ఎప్పుడైతే షష్టమ స్థానంలో ఉన్నాయో శుభమూలకమైన విషయాల గురించి చాలా అవరోధాలు, ఆటంకాలు మీరు ఫేస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. స్త్రీల వల్ల, ఫీమేల్ పర్సనాలిటీస్ వల్ల కొన్ని అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి అవాయిడ్ చేయడం మంచిది. శుక్రుడు గురుడు ఇద్దరు కూడా రోగస్థానంలో ఉన్నారు కాబట్టి చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ విషయంలో, ఇండైజేషన్ ఆర్ సమ్ మ్యారిటల్ లైఫ్లో కళత్రకారకుడైన శుక్రుడు 6th హౌస్లో ఉండటం వల్ల ఇక్కడ మనం డిస్ప్యూట్స్ని అవాయిడ్ చేయడం మ్యారిటల్ లైఫ్లో భార్య భర్తలో చాలా మంచిది. సో ఇక్కడ 6th హౌస్లో హౌస్ ఆఫ్ ఫైటింగ్స్లో శుభగ్రహాలు 2 ఉన్నాయి. ఈ 2 సాత్విక గ్రహాలు. బట్ ఇక్కడ ఏంటంటే 2 కూడా మంచితనంతో ముందుకెళ్తూ ఏదన్నా సాధించాలనుకునే గ్రహాలే కానీ పోటాపోటీగా పోటీతత్వంతో వెళ్ళే గ్రహాలు కావు. టేక్ కేర్ అబౌట్ యువర్ ఆల్ లిటిగేషన్స్ ఇన్ దిస్ టైం. వారాంతానికి మనం చూస్తే చంద్రుడు ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాభస్థానంలో ఉన్నాడు. అది చంద్రుడి నీచ రాశి. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు. అది ఓన్ హౌస్లో ఉన్నాడు. కుజుడు అర్ధాష్టమంలో ఉన్నది కూడా అంత యోగదాయకం కాదు. అంటే ఇక్కడ మనం చూస్తే ఏంటంటే రవి బుధులు పంచమంలో ఉంది కానీ, గురు శుక్రులు షష్టమంలో ఉంది కానీ, పంచమంలో కుజుడు ఉన్నది కానీ, వెళ్ళే పాత అంతా కూడా మీకు అక్కడ అంత ఎఫెక్షనేట్గా లేకుండా సమ్ ఆర్గ్యుమెంట్స్తో మానసికంగా ఇక్కడ ఇన్నర్ పీస్కి సంబంధించిన కుజుడు ఇక్కడ ఉండటం వల్ల డొమెస్టికల్ ఇన్నర్ పీస్ కూడా తక్కువగా ఉంటాం. సో టేక్ కేర్ అబౌట్ యువర్ పాత్ అండ్ దిస్ వీక్ వేసే ప్రతి స్టెప్ కొంచెం జనరల్గా జాగ్రత్తగా ప్లెజెంట్గా అన్ని పనులు సజావుగా సాగేటట్టు మీరు చూసుకోవడమే అన్నిటికీ మించిన రెమెడీ. సో ఇది మనం తెలుసుకోవాలి. ఏదో చెప్పంగా నమ్మ ఏదో చెప్పేస్తున్నాడు, ఏదో నెగిటివ్గా ఉందని చెప్పి మనం టక్మని తిప్పేస్తాం వీడియో. బట్ టీఆర్ క్రియేషన్స్ అనేది జస్ట్ అలర్టింగ్ యువర్ సిచ్యువేషన్స్. కాబట్టి నవగ్రహ ఆరాధన చేసుకోండి, నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేసుకోండి, శివాలయాన్ని దర్శించుకోండి, కాలభైరవాష్టకం చదువుకోండి, శ్రీరామ రక్ష స్తోత్రం చేసుకోండి, అన్నిటా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.